హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్న ఈ వీడియో. సో ఇప్పుడు టైం కుదిరింది. ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి మాట్లాడతాం. ఒకటి అగ్ని పరీక్షల్లో మన కళ్యాణం వచ్చిన దాని గురించి అండ్ ఆల్సో జరుగుతున్న ఏదైతే టాపిక్ ఉందో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో జరిగిన దాని గురించి మాట్లాడదాం. నేను ఫస్ట్ ఒకటి అంటాను గైస్ మీకు. మనం హైప్ ఇవ్వడం మానేస్తే వాళ్ళు ఎవ్వరు మాట్లాడడానికి ఛాన్సే ఉండదు. మీరు వెళ్ళి చూసి వాళ్ళకి వ్యూస్ ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళు చూసేలాగా మనం చేస్తున్నాం ఫస్ట్. అక్కడ కళ్యాణ్ మాట్లాడింది ఏం తప్పు లేదు. అతను అని అన్నారు. తర్వాత ఇమ్మీడియేట్‌గా తను సారీ చెప్పాడు. అక్కడ ఆయన అని అందరంటే సో ఒకరి వే ఆఫ్ టాకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నా వే ఆఫ్ టాకింగ్ కూడా డిఫరెంట్ ఉంది. నేను అతను అనే అంటా. సో ఒక్కొక్కసారి ఆయన అంట. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఏం మాట్లాడలేదు కదా! బాస్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు కళ్యాణ్ నాకు చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అని చెప్పేసి. సో అప్పుడు ఎందుకు మాట్లాడరు మీరు? అంటే ఇప్పుడు ఏదో ఒకటి దొరుకుతుంది. నెగెటివ్ ఎలా చేద్దాం? ఈ అబ్బాయిని ఎలా తొక్కేద్దామని చూస్తున్నారు. సో ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి. నెగెటివ్‌గా పెట్టేద్దాము. చూసేస్తారు. ఏం జరిగిందని చెప్పి. అలా వ్యూస్ వస్తాయి అని చెప్పి చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎందుకు హైప్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. సో మీరు ఫస్ట్ ఇవన్నీ పట్టించుకోవడం మానేసేయండి. ఎవడో ఏదో పెట్టాడు, ఎవడో ఏదో అన్నాడు కళ్యాణ్‌ని అని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఫస్ట్? అంత ఉంటే మీరు ప్రాపర్‌గా పాజిటివ్‌గా స్టాండ్ తీసుకోండి. మే బాధ బాధపడి మా దగ్గరకొచ్చి మీరు స్టాండ్ తీసుకోవట్లేదు అని గానీ, ఎందుకు ఇట్లా అని అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ మీరు ఏం చేయండంటే అక్కడెళ్ళి పాజిటివ్ కమెంట్స్ చెప్పండి. పెట్టే వాళ్ళకి చెప్పండి మీరు పాజిటివ్‌గా చెప్పండి. మా కళ్యాణ్ ఏంటో మాకు తెలుసు. మీకు తెలీదా మన కళ్యాణ్ ఏంటో? చాలామంది కలిసారు కదా వెళ్ళి. మాట్లాడారు. మన కళ్యాణ్ ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత మంచిగా మాట్లాడతారో, ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటాడో అది మీకు తెలీదా? ఎవడో ఏదో వాగాడు అని చెప్పి అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి మన పీపుల్ ఓట్ ద్వారానే ఫస్ట్ కంటెస్టెంట్ యాజ్ కామనర్‌గా వెళ్ళాడు బిగ్ బాస్ హౌస్‌కి. సో తన వ్యక్తిత్వం, తన మంచితనం చూసి మనం తనకి అట్రాక్ట్ అయ్యి నేను తనుజ కూడా అంటా. నేను మ్యూచువల్ ఫండ్ ఇక్కడ చేస్తుంది మనం కళ్యాణ్ రిలేటెడ్ కాబట్టి నేను కళ్యాణ్ గురించి మాట్లాడతా. మళ్ళీ నాకు కమెంట్స్ తనుజ గురించి స్టాండ్ తీసుకోవట్లేదని. ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలి నేను అదే అప్పుడు తీసుకుంటా నేను. సో అక్కడి నుంచి విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత తనకి ప్రాజెక్ట్స్ చూసుకుంటున్నాడు. కుక్కువి జాతిరత్నాలు చేశాడు. ఈవెంట్స్‌కి వస్తున్నాడు. సో తన యాక్టింగ్ అని ఒక గోల్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడు. సో దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టు మాకు వ్యూస్ వస్తున్నాయి కావాలని మేము నెగెటివ్‌గా పెడతాం, కాంట్రోవర్సీస్ చేస్తాము అన్న వాళ్ళకి మీరు ఎందుకు హైప్ ఇస్తున్నారు? ఫస్ట్ వాళ్ళకి పని పాట లేదు కాబట్టి కావాలని కాంట్రోవర్సీ చేస్తున్నారు. అక్కడ ఉన్నది ఏమి ఉండదు. కావాలని ఏదేదో ఉంది అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వెళ్ళి వాళ్ళకి హైప్ ఇవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు హైప్ ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఓహ్! నేను ఇలా పెడితేనే చూస్తున్నారు. నాకు వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇప్పటి నుంచి ఇట్లాంటిదే పెడుతున్నామని చెప్పి మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడడం మానేసేయండి. మన కళ్యాణ్ ఏంటో మనకు తెలుసు. ఎప్పుడు సెప్టెంబర్ 6 ముందు ఆగస్ట్‌లో స్టార్ట్ అయింది అగ్ని పరీక్ష నుంచి. అప్పటి నుంచి చూస్తూనే వస్తున్నారు మీరు. నేను జెన్యూన్‌గా చెప్తా. నేను ఓన్లీ థర్డ్ వీక్ నుంచి చూస్తున్నా కళ్యాణ్‌ని. సో అప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పటి వరకు చూస్తూనే ఉన్న కళ్యాణ్ ఏంటో మాట్లాడాను నేను తనతో. ఇంటరాక్ట్ అయ్యాను. ఆ పర్సన్ ఏంటో నాకు తెలుసు. మీకు తెలుసు. చాలామంది కలిసారు వెళ్ళి తనని మాట్లాడారు. ఎవరో అంటున్నారు వాళ్ళ దగ్గరెళ్ళి మీరు మాట్లాడలేరా? మా కళ్యాణ్ ఏంటో మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదని. వాడి ఇష్టం వచ్చినట్టు ఏదో థంబ్‌నెయిల్ కాదు. ఏదో వాగుతాడు పెట్టి, ఎవరో ఒకళ్ళు పెద్ద రీల్ చేసి నార్మల్‌గా మాట్లాడతారు మన కళ్యాణ్ గురించి. మాట్లాడే వాళ్ళకి చెప్పండి ఫస్ట్ మీ వర్క్స్ మీరు చూసుకోండి అని చెప్పేసి. అక్కడ తను ఏం తప్పుగా మాట్లాడలేదు. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అయితే మాట్లాడలేదు. అతను అంటే డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ కాదు. ఒకవేళ మేబీ టంగ్ స్లిప్ అయిన వెంటనే సారీ చెప్పాడు. సో ఆళ్ళెవరు చెప్పరండి. సో అండ్ ఆల్సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్. మీరందరూ ఓవర్ థింక్ చేయకండి. చిన్న మ్యాటర్‌ని పెద్దగా డ్రాగ్ చేయకండి. సో మీకు వీలైతే సపోర్ట్ చేయాలనుకుంటే తన ప్రాజెక్ట్ ఉంది కదా! తన మూవీ ఉంది కదా! ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కలీగ్స్‌కి, రిలేటివ్స్‌కి పంపించండి. అలా సపోర్ట్ చేయమని చెప్పండి. ఆ విధంగా సపోర్ట్ చేయాలి. మనం ఫ్యాన్స్ అనేది కళ్యాణ్‌కి ఒక ఎలా అంటారంటే స్ట్రెంగ్త్ లాగా ఉండాలి కానీ మనమే వీక్‌నెస్ అవ్వద్దు. మీరు డీలా అయిపోవద్దు. ఎవరో ఏదో పెట్టారని మీరు బాధపడకండి. మీకు తెలుసు మీరందరూ మనమందరం బాధపడితే కళ్యాణ్ కూడా బాధపడతాడు. చాలా సార్లు చెప్పాడు. చాలామంది నెగెటివ్ చేస్తున్నారు మన ఫ్యాన్స్‌ని అని చెప్పి తను ఎంతో బాధపడ్డాడు. సో అది మీకు కనిపియదా? మీరు కళ్యాణ్‌ని బాధ పెడదాం అనుకుని తనే పట్టించుకోవట్లేదు. తనకు తెలుసు తను ఏం తప్పు చేయలేదని. ఒకవేళ అన్నా కూడా వెంటనే అపాలజైజ్ చేశాడు కదా! అలా ఎవ్వరు చెయ్యరు కదా! ఈ కాలంలో. తను ఒక మంచి పొజిషన్‌కి రావాలనుకుంటున్నాడు. అలా సపోర్ట్ చేద్దాం మనం.
నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ గైస్ ఎలాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు కళ్యాణ్ గురించి బాధపడకండి. హీ ఈజ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాడు. తను బిజీగా ఉన్నాడు. సో మంచి మంచి ప్రాజెక్ట్స్తో మనందరి ముందుకు వచ్చి మనందరినీ అలరిస్తాడు. అండ్ ఇంకొకటి, అగ్ని పరీక్ష సీజన్ అది ఎపిసోడ్ ఎవరైతే చూడకపోయారో మళ్ళీ వెళ్ళి చూసేయండి. సో నిజంగా గూస్ బంప్స్ అనమాట నాకు శ్రీముఖి గారు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే. సో ఒక కామన్ నుంచి సెలబ్రిటీ ఇప్పుడు యాక్టర్ కళ్యాణ్ పడాలి, ఎందుకంటే బెస్ట్ డెబ్యూటెంట్ యాక్టర్ అవార్డు విన్ అయ్యాడు యాజ్ ఫర్ నిజమే రుజువైనది. సో ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి కళ్యాణ్కి. ఆ వేలో మనం సపోర్ట్ చేద్దాం. నెగిటివ్ వాటికి ఇప్పటి నుంచి హైప్ ఇవ్వద్దు, మనం అసలు పట్టించుకోవద్దు, మీరు వరీ అవ్వద్దు. సో కళ్యాణ్ ప్రాజెక్ట్స్కి మీకు తోచినంత మీరు సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి తనవి. సో ఆ విధంగా మీరు సహాయపడండి కళ్యాణ్కి. ఇలాంటి వాటికి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు మన కళ్యాణ్ ఏంటో. తన మంచితనం చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, అట్రాక్ట్ అయ్యి తనకు ఓట్స్ వేశారు, విన్ చేయించారు. నేను మళ్ళీ చెప్తున్నా. అండ్ ఆల్సో మళ్ళీ ఇంకొకరికి కొంత క్లారిటీ కూడా ఇస్తున్నా, ఇది కళ్యాణ్ రిలేటెడ్ వీడియో. మళ్ళీ తనుజ గురించి స్టాండ్ తీసుకోవాలి అది మాత్రం పెట్టకండి. నేను ఎప్పుడు ఎన్నిసార్లు స్టాండ్ తీసుకున్నానో నాకు తెలుసు, నాకు ఇద్దరు ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇది ఈ దాంట్లో కళ్యాణ్ తప్పు లేదు కాబట్టి ఐ వాంట్ టు కమ్ ఫార్వర్డ్, నేను సపోర్ట్ చేయాలి. అక్కడ అది ఎవరో మళ్ళీ వార్నింగ్, నేను ఇంకొకరికి వార్నింగ్ ఇస్తున్నాను, మీది మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, తిననేమన్నా అనే ముందు. సో కళ్యాణ్ మాకు తెలుసు ఏంటో. అండ్ ఆల్సో గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్యాన్స్గా తనంటే మీకు ఇష్టం అయితే సపోర్ట్ చేయండి, లేదు అంటే మీరు వదిలేసేయండి. ప్రతిదానికి నెగిటివ్ చేస్తాం మేము కావాలని మాత్రం అని చెప్పకండి. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనందరి సపోర్ట్, మనందరి లవ్ ఇంపార్టెంట్. తను అదే చెప్తాడు, గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే కూడా అదే అంటున్నాడు తను, మీ అందరి లవ్ ఉండగా నాకు గిఫ్ట్స్ ఎందుకండి అని చెప్పి. అలాంటి మంచివాడు తను, డౌన్ టు ఎర్త్ పర్సన్. కలిసిన వాళ్ళు చెప్తారు ఎంత బాగా, అసలు నిజంగా ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ వాళ్ళు చెప్తారు. నేను మాట్లాడిందని నేను చెప్తాను, తను ఎంత మంచివాడో నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు మాట్లాడాను తనతో. సో ప్లీజ్ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటివి హైప్ ఇవ్వకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటిది వెళ్ళి హైప్ ఇవ్వకండి. వీలైతే కళ్యాణ్ని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే చూడలేదో అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసేసి కళ్యాణ్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ తీసేసుకోండి. ఇంకా మంచి ట్రెండింగ్లో ఉంచుదాం కళ్యాణ్ మూవీ అనేది. సూపర్ డూపర్ హిట్ అయింది, ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేలాగా చేద్దాం. సో అది మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్, ప్లీజ్ డూ సపోర్ట్ కళ్యాణ్ పడాలా ఇన్ హిస్ ప్రాజెక్ట్స్ అండ్ డోంట్ గివ్ హైప్. ఇలా హైప్ అనేది ఇవ్వకండి ప్లీజ్, నెగిటివ్ కమెంట్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి కళ్యాణ్కి. అండ్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, మళ్ళీ నెగిటివిటీకి హైప్ ఇవ్వకండి. ప్లీజ్ సపోర్ట్ కళ్యాణ్ పడాలా ఫర్ హిస్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.